సో ఇంకా హల్కన్బర్గ్ శవపేటకి అయితే ఎత్తుకొని పోతుంటారు అండి. జనాలంతా ఫుల్ బాధపడుతుంటారు అండ్ మిగతా ఏ ఫ్రెండ్స్ చనిపోయినా కానీ ఈ రెస్పాన్స్ అస్సలు రాలేదు. అంటే హల్కన్బర్గ్ కి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది. అంటే డే 12 టైం 1 PM కి వచ్చేసి ఎందుకు చెప్పానంటే మళ్ళీ కొద్ది చాప్టర్స్ తర్వాత మిగతా క్యారెక్టర్స్ ఏం చేస్తున్నాయని ఫ్లాష్ బ్యాక్ కి రావచ్చు కాబట్టి. ఓకే ఎనీవేస్ ఇంకా సరెండర్ ఏజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తను అలా అనుకుంటున్నాడో లేదో ఏమో తెలియదులే కానీ వాళ్ళంతా ఒక చోట చేరి మనమంతా ఫలానా టైంకి వచ్చి చెక్ ఇన్ చేయాలని అనుకున్నాం కానీ బోర్క్సన్ అయితే కనిపించట్లేదు. అంటే మోస్ట్లీ తను పోస్ట్ అయినా చేంజ్ చేసి ఉండాలి లేదా ఏ సస్పెక్ట్ వెంటైనా పడుతుండాలి. కానీ తనుగానే అలా చేసింటే వీళ్ళకి ఎలాగో చెప్పుండదు కాబట్టి గ్యారంటీగా తనని కిడ్నాప్ చేశారనే కన్క్లూజన్ కి అయితే వస్తుంది. ఇంకా మరి ఎలా కిడ్నాప్ చేసిండొచ్చో అని కాసేపు మాట్లాడుకుంటారు కానీ ఫైనల్ నేనని వాడే కిడ్నాప్ చేశారు తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఆ కిడ్నాప్ చేసింది కూడా హైలీ వాళ్ళే అని అనుకుంటారు. సో ఇంతకీ ఫైనల్ గా బోర్క్సన్ ని కాపాడతారా లేదా అనేదే కదా మెయిన్ పాయింట్. దానికి ఇంతకు ముందు అనుకున్నట్లుగా అయితే ఎవరైనా కానీ కిడ్నాప్ మిస్ అయితే వాళ్ళ గురించి వెతక్కోకుండా వాళ్ళ పనులను వాళ్ళు చూసుకోమని మాట్లాడుకుంటారు కదా. అయినా ఇప్పుడు ఎలాగో వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి రిస్క్ ఉన్నా సరే కాపాడాలా వద్దా అనేది వాళ్ళ షిఫ్ట్స్ అయిపోయేలేపు డిసైడ్ అవుదామని మాట్లాడుకుంటారు. ఇంకోవైపు బోర్క్సన్ ని కిడ్నాప్ చేసింది ఎవరైనా తెలుస్తుంది అండ్ అది ఎవరో కాదు మొరెనా. సో వాళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు అండ్ వెనకాల గార్డ్స్ కూడా ఉంటారు. సో మొరెనా అయితే బోర్క్సన్ ని వెల్కమ్ చేసి ఇదే మా హైడౌట్, నువ్వు మాతో పాటు జాయిన్ అవ్వాలి కానీ మేమైతే నిన్ను జాయిన్ కమ్మని ఫోర్స్ చేయము, నిన్ను జాయిన్ చేసుకునేందుకు వీలైనంత వరకు ట్రై చేస్తాము అని ఉంటుంది. అండ్ అందువల్ల బోర్క్సన్ ని చుట్టూ 6 మంది ఉన్నా సరే ఏమీ కట్టేయలేదు అంటే ఎటువంటి ఫోర్స్ కూడా చేయట్లేదు, జస్ట్ తన వెపన్స్ ని తీసేసుకున్నారు అంతే. అండ్ ఈవెన్ తన ముందు ఉండేది మొరెనాని కూడా కనిపెట్టేసి మీరు అడిగిండే క్వశ్చన్ కి ఆన్సర్ చేసేందుకు నాకు కాస్త టైం కావాలి అని చెప్తుంది. అండ్ బోర్క్సన్ కి తను ఎలా కిడ్నాప్ అయింది అనేది అస్సలు తెలియదు. అండ్ ఈవెన్ నార్మల్ గా అయితే అసలు కిడ్నాప్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ నిన్ననే యూజ్ చేసింటారని కూడా అనుకుంటుంది. సో ఇంకా మొరెనా అయితే బోర్క్సన్ చెప్పిండే సమాధానాన్ని విని నువ్వు క్లెవర్ గా ఆలోచించు కానీ నువ్వు కానీ ఎక్కువ టైం అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నీకు మాకు ఇద్దరికి ప్రమాదకరమే. సో అందుకే వీలైనంత తొందరగా కానిచ్చేద్దాము అని చెప్తూ కొన్ని కార్డ్స్ అయితే బయటికి తీసి మనము ఈ కార్డ్ గేమ్ ద్వారా మిగతా విషయాల్ని మాట్లాడుకుందాము. దీనివల్ల ఆబ్వియస్లీ ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ గేమ్ నుంచి కానీ బోర్క్సన్ విత్డ్రా అయితే జస్ట్ ఎస్ఆర్ చెప్పడం తప్ప మిగతా ఫ్రీడమ్ అంతా కోల్పోతుంది. సో ఇంకెలాగో వేరే చాయిస్ లేదు కాబట్టి బోర్క్సన్ కూడా ఒప్పుకుంటుంది. ఇక మీదటి నుంచి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మొరెనా దగ్గర 7 కార్డ్స్ ఉంటాయి అండ్ నార్మల్ గా అందరికి కనిపించలాగే ఉంటాయి. ఇంకా బోర్క్సన్ కి 5 కార్డ్స్ తిప్పేసి ఉంటాయి. సో గేమ్ లో ఫస్ట్ టర్న్ బోర్క్సన్ వెళ్తుంది. బోర్క్సన్ అయితే మొరెనాకే క్వశ్చన్స్ అడుగుతుంది అండ్ ఆన్సర్ చెప్పాక ఆ కార్డ్ పక్కన పెట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ మొరెనా టర్న్. మొరెనా అయితే ఆ 5 తిప్పేసిండే కార్డ్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ బోర్క్సన్ ఆ కార్డ్ తిప్పిన తర్వాత ఆ కార్డ్ ని యూస్ చేసైనా పక్కన పడేయచ్చు. ఇంకా ఇదే ప్రాసెస్ బోర్క్సన్ దగ్గర చివరి కార్డ్ మిగిలేదాకా కంటిన్యూ అవుతుంది అండ్ మొరెనా అప్పుడే ఒక క్వశ్చన్ అడుగుతుంది అంటే లాస్ట్ లో ఏ కార్డ్ అయితే మిగులుతుందో అదే బోర్క్సన్ సమాధానం. సో ఇంతకీ ఆ 5 కార్డ్స్ ఏంటంటే ఒకటి ఎస్ కార్డ్, ఇంకోటి నో కార్డ్, ఇంకోటి రిటర్న్ కార్డ్. ఈ రిటర్న్ కార్డ్ ద్వారా ఏంటంటే పక్కన పెట్టిండే కార్డ్స్ లో ఏదో ఒక కార్డ్ ని మళ్ళీ తీసుకొని రావచ్చు. లైక్ ఎలాగైతే ఒక చెస్ బోర్డ్ లో సోల్జర్ లాస్ట్ దాకా వెళ్తే మనకి ఇష్టమైన పవర్ కార్డ్ ని రీప్లేస్ చేయొచ్చు కదా అలాగా. సో ఇదే రిటర్న్ కార్డ్ గానీ లాస్ట్ కి మిగిలితే బోర్క్సన్ కి ఇష్టమైన రెస్పాన్స్ ని బట్టి కార్డ్ ని రీప్లేస్ చేయొచ్చు. ఇంకా జోకర్ కార్డ్ దీన్ని ఎస్ఆర్ నో కింద యూస్ చేసుకోవచ్చు. లైక్ ఆబ్వియస్లీ ఇది కానీ చివరిగా మిగిలితే బోర్క్సన్ తనకి ఇష్టమైనట్లుగా ఎస్ఆర్ నో అని చెప్పొచ్చు. అండ్ చివరిగా ఎక్స్ కార్డ్ దీంతో ఏంటంటే ఎస్ఆర్ నో చెప్పాల్సిన అవసరం లేదు. బోర్క్సన్ ఎటువంటి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది కానీ చివరిగా బోర్క్సన్ అక్కడి నుంచి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా తర్వాత ఫ్యూచర్ లో మొరెనా వాళ్ళు అస్సలు బోర్క్సన్ ని డిస్టర్బ్ చేయరు. కానీ చివరిగా కానీ అది కాకుండా వేరే కార్డు మిగిలితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ బోర్క్సన్ తీసుకోవాలి. ఓకే ఎనీవేస్ ఇంకా మొరెనా కార్డ్స్ విషయానికి వస్తే తన దగ్గర కూడా ఎస్ఆర్ నో కార్డ్ ఉంటుంది. అండ్ ఇంకా థర్డ్ కార్డ్ ఏం కార్డ్. ఈ కార్డ్ ని కానీ పిక్ చేసుకుంటే మొరెనా తన గోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ బోర్క్సన్ ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు, తనని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలా మొత్తం చెప్పేసేయాలి. ఇంకా నెక్స్ట్ పవర్ కార్డ్. దీన్ని కానీ పిక్ చేసుకుంటే మొరెనా తన అబిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ తన అబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కాస్త కష్టమైన మొరెనా వీలైనంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏ కార్డ్. దీంతో ఏంటంటే బోర్క్సన్ అడిగే ఎన్ని క్వశ్చన్స్ కైనా సరే మొరెనా వీలైనన్ని సార్లు ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఆన్సర్ కూడా జస్ట్ ఎస్ ఆర్ నో ఆర్ ఎస్ అండ్ నోనే ఉంటాయి. కానీ దాంట్లో ఆబ్వియస్లీ ఎక్సెప్షన్ ఏంటంటే తన గోల్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎందుకంటే ఆబ్వియస్లీ వాటికంటూ సపరేట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ బి కార్డ్. దీంతో ఏంటంటే ఇంతకు ముందు క్వశ్చన్ ఏ లో అడిగిండే క్వశ్చన్ కి ఇంకా ఎలాబొరేట్ ఆన్సర్ కావాలంటే ఇస్తుంది, కానీ అది క్వశ్చన్ ఏ కి అడిగిండే క్వశ్చన్ కి రిలేటెడ్ గానే అయి ఉండాలి. ఇంకా నెక్స్ట్ డీల్ కార్డ్. దీంతో ఏంటంటే బోర్క్సన్ కావాలంటే ఈ కార్డ్ ని సెలెక్ట్ చేసుకో పక్కన పెట్టిండే ఒక కార్డ్ లో నుంచి ఒక కార్డ్ ని అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు. లైక్ అది బోర్క్సన్ ది కాదు, మొరెనా కార్డ్ లో నుంచి ఒక కార్డ్ ని వెనక్కి తీసుకో రమ్మని చెప్పొచ్చు. కానీ దానికంటూ మొరెనా చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ని బోర్క్సన్ అయితే అక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ రిక్వెస్ట్ ఏంటో ఆబ్వియస్లీ ఇప్పుడే తెలీదు, తర్వాత తెలుస్తుంది లేండి. సో ఆన్ పేపర్ బోర్క్సన్ కి అడ్వాంటేజ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, అలా క్రియేట్ చేయడమే వాళ్ళ ఫస్ట్ ట్రాప్. సో ఓకే ఎనీవేస్ మీకైతే గేమ్ అర్థమైంది కదా. ఈవెన్ బోర్క్సన్ కి ఏంటంటే నో చెప్తే వాళ్ళు ఏమన్నా భయపెడతారన్న భయం కూడా
ఉంటుంది. సో అది పక్కన పెడితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంతకీ మొరణ చీట్ చేస్తుందా లేదా అనేదే కదా. దానికి మొరణ కొంచెం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందిలేండి, అదంతా ఏం అక్కర్లేదు. సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే లేదు, తనైతే చీట్ చేయదు, కానీ ఆబ్వియస్లీ స్ట్రాటజీస్ అయితే వాడచ్చు. అవేంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంకా బోర్క్సన్ అయితే ఇంకొక ఫైనల్ రిక్వెస్ట్ అయితే చేస్తుంది. అదేంటంటే బోర్క్సన్ దగ్గర ఉండే కార్డ్స్ లో ఏది పిక్ చేయాలనేది బోర్క్సన్ డిసైడ్ చేస్తుంది. సో దానికి మొరణ కూడా ఒప్పుకుంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా సార్లు అలానే ఆడిందంట. అండ్ తనే షఫ్లింగ్ కూడా చేస్తానని అంటుంది. సో ఓకే, ఎనీవేస్ ఇంకా బోర్క్సన్ అయితే ఫస్ట్ కార్డ్ ని పిక్ చేసుకోవాలి. అండ్ బోర్క్సన్ అయితే ఏం కార్డ్ ని పిక్ చేసుకుంటుంది. సో ఇంతకీ దీన్ని ఎందుకు పిక్ చేసుకున్నావు అని మొరణ అడిగేసరికి బోర్క్సన్ అయితే షాక్ అయిపోయి, అయినా ఇలా మాట్లాడుకోవడం కూడా అలా ఉందా, నేనేదో పెనాల్టీ ఉంటుంది అనుకున్నా, సర్లేండి పోనీ ఇంతకీ టోటల్ గా ఎంతమంది హెయిలీ మెంబర్స్ ఉన్నారు అని అడుగుతుంది. కానీ దానికి మొరణ అయితే ఆన్సర్ చెప్పుకోకుండా, నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగాలన్నా సరే నువ్వు కార్డ్ ని పిక్ చేసుకోవాలని ఉంటుంది. దానికి బోర్క్సన్ సరే అలాగైతే నేను ఏం కార్డ్ ని ఎందుకు పిక్ చేసుకున్నాను అంటే ఆబ్వియస్ కొంచెం క్లారిటీగా ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అని తెలుస్తుంది కదా. సరే ఇంకా పోనీ మీరు ఎలాగో ఆన్సర్స్ చేయట్లేదు కాబట్టి నేను కూడా మీరు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయను అని అంటుంది. అండ్ ఈవెన్ మొరణ చెప్పింటే క్విక్ రెస్పాన్స్ ని బట్టి దాదాపు 25 హైలీ మెంబర్స్ ఉండొచ్చు అని బోర్క్సన్ అనుకుంటుంది. స్టార్టింగ్ లోనే బోర్క్సన్ ఇలా సాడ్ గా ఫీల్ అవడం చూసి మొరణ అయితే సరే పోనీ నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్తే నువ్వు అడిగే క్వశ్చన్ కి కూడా నేను ఆన్సర్ చెప్తా. అండ్ ఆబ్వియస్లీ ఇది మెయిన్ పాయింట్స్ కి రిలేటెడ్ అయి ఉంటుంది. అండ్ ఇంతకీ నా గోల్ ఏంటంటే కాకిన్ ని డిస్ట్రాయ్ చేసేసిన తర్వాత ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేయడం అని అంటుంది. దానికి బోర్క్సన్ అయితే ఏంటి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదా, లైక్ నువ్వు ఎవరు, నీ కథ ఏంటి అలాంటివి అని అడుగుతుంది. దానికి మొరణ నేను సెకండ్ ట్రాకర్స్ లో ఒకదాన్ని, ఐ మీన్ ఏ రాయల్స్ కి అయితే సక్సెషన్ వార్ లో పార్టిసిపేట్ చేసేందుకు అర్హత లేదో వాళ్ళని సెకండ్ ట్రాకర్స్ అని పిలుస్తారు. అండ్ యాక్చువల్ రియల్ మొరణ అయితే చనిపోయింది అండ్ తనని పాతి పెట్టేశారు, కనీసం రాయల్ ని కూడా కాదు అని అంటుంది. అండ్ ఇక్కడే మనకి రెండు టర్మ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఒకటి కార్నే లెవరే అండ్ లెస్ మెజెస్టిక్. కార్నే లెవరే అంటే కాకిన్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళంతా ఒక విలేజ్ ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఫెస్టివల్ చేయడం. అండ్ అక్కడ ఆబ్వియస్లీ చాలా మంది ఉంటారు, చాలా మంది ఎంటర్టైన్ చేయడానికి వస్తారు, ఇంకొంతమంది జస్ట్ చూడడానికి వస్తారు. ఇంకా ఈ లెస్ మెజెస్టీ అంటే ఏంటంటే ఈ రాయల్ ఒక ఉమెన్ ని ఫోర్స్డ్ గా రేప్ చేయడం ఆర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూడా కొంతమంది సెక్స్ చేయడం. సో ఇలా మామూలు జనాలకి పుట్టుండే బిడ్డని వాళ్ళు అసలు చంపరు, దానికి బదులుగా ఒకటి హేలీ వాళ్ళతో కలిపేస్తారు ఆర్ సెకండ్ ఇది ఫ్లెష్ లాగా ట్రీట్ చేస్తారు. ఐ మీన్ లైక్ నేను యూట్యూబ్ లో చెప్పలేను, చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు అనుకోండి. సో ఇంకా అలానే మొరణ కూడా పుట్టింది అండ్ తనకి 2 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. అండ్ ఆ హేలీ బేస్ లో ఈ వర్డ్ కనిపిస్తుంది కదా, అది కూడా అవుతుంటది. అండ్ ఇంకా మొరణ ఆబ్వియస్లీ ఫ్లెష్ కేటగిరీకి చెందింది. సో తనైతే మెల్లిమెల్లిగా నెన్నెండి నేర్చుకోవడం మొదలు పెట్టింది అండ్ దాంతో ఇప్పుడు విధ్వంసం క్రియేట్ చేస్తుంది. సో అది పక్కన పెడితే మొరణ పుట్టింది 98 లో అండ్ ఈ హేలీ బాస్ గా తను మారకంటే ముందు 20 ఇయర్ టైం పీరియడ్ లో అలానే 7 ఫెస్టివల్స్ జరిగాయి. అండ్ అలా ఫెస్టివల్ తర్వాత బ్యాచెస్ కింద క్రియేట్ చేస్తారు. సో టోటల్ గా 7 బ్యాచెస్ ఆఫ్ చిల్డ్రన్ ఆ 20 ఇయర్ టైం పీరియడ్ లో పుట్టారు. ఇంకా ఈ కాకెన్ కింగ్డమ్ డెమోక్రసీని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఆ ఫెస్టివల్స్ అండ్ ఆ పిల్లలు పుట్టేది అంతా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డెమోక్రసీ డిక్లేర్ చేసిన తర్వాత కూడా చేస్తున్నారంటే ఇంక ఇది ఎప్పటికీ చేంజ్ కాదు. సో ఇలాంటి రీజన్స్ వల్లే మొరణ అయితే కాకెన్ ని నాశనం చేయాలని డిసైడ్ అయింది. అండ్ దానికి గాను కొంతమంది స్పెషల్ ఎబిలిటీస్ తో ఉండే వాళ్ళు కావాలి కాబట్టి ఇప్పుడు మొరణ దగ్గర అంతమంది ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు బోర్క్సన్ ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది కూడా దానికి, కానీ బోర్క్సన్ ఎందుకు, ఐ మీన్ లైక్ తన దగ్గర ఏం స్పెషల్ ఉందనేది మొరణ అయితే ఆన్సర్ చేయదు. ఓకే ఇంకా గేమ్ అలానే కంటిన్యూ అవుతుంది. షఫ్లింగ్ చేసిన తర్వాత బోర్క్సన్ అయితే మొరణకి బదులుగా కార్డ్ ని పిక్ చేసుకుని దాన్ని అయితే తిప్పుతుంది అండ్ అది జోకర్ కార్డ్. సో అది మొరణకి యూస్లెస్ కాబట్టి పక్కన పడేయమని చెప్తుంది. ఇంకా బోర్క్సన్ అయితే నెక్స్ట్ పవర్ కార్డ్ ని చూస్ చేసుకుంటుంది. సో ఇంకా మొరణ అయితే నెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ నెన్ ఈవెన్ సక్సెషన్ బ్యాటల్ లో కూడా వాడుతున్నారు, అదొక సూపర్ ఎబిలిటీ లాంటిది, కానీ దాన్ని ఎవరైనా నేర్చుకోగలుగుతారు. ఈవెన్ కావాలంటే వేరే వాళ్ళకి పాస్ ఆన్ కూడా చేయగలుగుతారు. నా ఎబిలిటీ కూడా అలాంటి కోవకు చెందిందే. నేను ఒక పేరెంట్ అనుకోండి, దాదాపు 22 పిల్లలకి నా ఎబిలిటీలో కొంత భాగాన్ని ఇస్తాను అండ్ వాళ్ళు కొన్ని పాయింట్స్ సంపాదించాక ఈవెన్ వాళ్ళు కూడా పేరెంట్స్ గా మరి పిల్లల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఐ మీన్ పవర్ ని స్ప్రెడ్ చేయొచ్చు. ఇది ఒక పిరమిడ్ స్కీమ్ లాగా అంటే నేను వాళ్ళ ఎబిలిటీస్ కి డెవలప్ అయ్యేందుకు హెల్ప్ కూడా చేస్తాను అని అంటుంది. సో బోర్క్సన్ అయితే ఎలాగో పవర్ అండ్ ఎయిమ్ కార్డ్ రెండు సిమిలర్, ఐ మీన్ లైక్ ఫస్ట్ ఏది పిక్ చేసినా గానీ ఇంకోటి గ్యారంటీగా పిక్ చేసుకునేది. ఇన్ కేస్ గానీ పవర్ కార్డ్ ని పిక్ చేసుకొని ఉంటే ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేది కాదేమో. సరే అది పక్కన పెడితే ఈవెన్ నాకు కూడా కాకిన్ ఎగ్జిస్టెన్స్ లో ఉండడం ఇష్టం లేదులే గానీ మరి ఇంతలాగా నేనైతే అస్సలు ఆలోచించలేను అనుకుంటుంది. ఎందుకంటే బోర్క్సన్ మిలిటరీ స్కూల్లో చదివింది, అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళ కంట్రీ గొప్పతనాల గురించి చెప్తారు అంటే దాని రిలేటెడ్ గానే ట్రైనింగ్ ఇస్తారు అండ్ వాళ్ళకంటూ బయట ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేది కాదు అండ్ వీళ్ళు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకూడదు, అలాగాని చేస్తే చంపడానికి కూడా వెనకాడరు అండ్ ఈవెన్ పెద్దగా ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. అండ్ బోర్క్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు చాలా సింపుల్ గా గడపాలనుకుంది అండ్ ఇదంతా విన్నాక మీకు నార్త్ కొరియానే గుర్తొచ్చింది. సో ఓకే ఎనీవేస్ ఇప్పుడైతే సిచ్యువేషన్స్ మారిపోయాయి కదా, బోర్క్సన్ అయితే షిప్ లోకి వచ్చేసింది అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ అక్కడ కంటే ఇంకా దారుణంగా ఉన్నాయి. సో ఇంకా మొరణ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నా గానీ వాళ్ళకంటూ జనాల్ని చంపేందుకు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అండ్ నేను కాకిన్ ని నాశనం చేసేది నా గోల్ లో జస్ట్ చిన్న పార్ట్ మాత్రం అంటుంది. అయినా బోర్క్సన్ కి అయితే ఇవేమీ అర్థం కాదు, లైక్ ఇన్ కేస్ మనకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం కానీ వాళ్ళని చంపాలనుకో. ఈవెన్ ఇక్కడ అది కూడా ఒక వ్యక్తి కాదు, మొత్తం కంట్రీని అండ్ తర్వాత మొత్తం ప్రపంచాన్ని నాశనం
చేయాలనుకుంటుంది. మొరనా హానెస్ట్ గానే ఉందన్న విషయం అర్థమవుతుంది కానీ ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. సో ఓకే, ఎనీవేస్ బోర్క్సన్ అయితే ఈవెన్ మన పర్సనాలిటీ కూడా సూపర్ పవర్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పారు కదా ఆయన. నా పవర్ ఏంటో నాకే తెలియదు, సో నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అడుగుతుంది. దానికి మొరనా అయితే నువ్వు ఒక స్పెషలిస్ట్ అంటే ఏంటంటే నెన్ ఎబిలిటీస్ ని 6 టైప్స్ కింద డివైడ్ చేసి ఉంటారు. వాటిని ఇన్ కేస్ మీరు మర్చిపోయింటే స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ఈ స్పెషలిస్ట్ టైప్ ఎంత రేర్ అంటే 3000 మందికి జస్ట్ ఒక్కరు మాత్రమే ఉంటారు. అలానే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా డాగ్ మ్యాన్ కి అయితే నెన్ ఎబిలిటీ టైప్ ని కనిపెట్టే పవర్ ఉంటుంది కదా, దాన్ని వాడుకునే బోర్క్సన్ స్పెషలిస్ట్ అని కనిపెట్టి తననైతే ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ ఆ డాగ్ మ్యాన్ బోర్క్సన్ లాగానే మిగతా స్పెషలిస్ట్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారా అని షిప్ లో వెతుకుతున్నాడు. అండ్ మాక్సిమం ఈ షిప్ లో ఎంత వెతికినా గానీ 50 నుంచి 60 మంది దాకా ఉండొచ్చు అంత. అండ్ ఈ స్పెషలిస్ట్ తో పోలిస్తే మిగతా ఎబిలిటీ టైప్స్ పర్సెంటేజ్ ఏంటో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో వాళ్ళలో ఎవరికైతే పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళలో బోర్క్స్ అనే ఉండాలని రూల్ కూడా లేదు కదా. అండ్ ఇన్ఫాక్ట్ డాగ్ మ్యాన్ ఈ పాటికే కొంతమంది నేను తెలిసిండే స్పెషలిస్ట్ కూడా కనిపెట్టేశాడు. అందులో హెవెన్ సరేనాలో ఉండే ఒక ఫ్లోర్ మాస్టర్ కూడా ఉన్నాడు. అండ్ అది ఎవరో తెలుసు కదా, క్రోలోని ఎందుకన్నానంటే ఇక్కడ డాగ్ మ్యాన్ ఉన్నాడు చూడండి. సో అంతమంది టాలెంటెడ్ గా ఉన్నారు కాబట్టి మొరనా ఈ గేమ్ ని తొందరగా ఫినిష్ చేయాలనుకుంటుంది. ఇంకా బోర్క్సన్ అయితే నాకు ఇంకా స్పెషలిస్ట్ గురించి తెలియాలి అండ్ నేను ఎలాంటి ఎబిలిటీని అక్వైర్ చేయాలనుకుంటున్నానో దాని గురించి కూడా మీరు చెప్పండి అని అడుగుతుంది. కానీ మొరనా అయితే అన్ని ఇక్కడ చెప్పేస్తారా ఏంటి, అయినా స్పెషలిస్ట్ గురించి అయితే చెప్తాలే. సింపుల్ గా చెప్పాలంటే మిగతా టైప్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మ్యూటర్స్ కి అయితే మ్యానిపులేటివ్ ఎబిలిటీస్ ని నేర్చుకోవడానికి ఎక్కువ టైమే తీసుకుంటారు. కానీ స్పెషలిస్ట్స్ అలా కాదు, వాళ్ళు తొందరగానే నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి వాళ్ళు స్పెషలిస్ట్స్ అనే తెలియక మిగతా టైప్ అనుకొని మొత్తం ట్రైనింగ్ అంతా వేరే దానిపైన పెట్టి టైం అండ్ ఎనర్జీని అనవసరంగా వేస్ట్ చేస్తారు. కొంతమంది అయితే గివ్ అప్ కూడా ఇచ్చేస్తారు. అందుకని నువ్వు ఏ టైప్ అని తెలుసుకుంటే దాని ప్రకారంగా ట్రైనింగ్ తీసుకుని ఒక యూనిక్ ఎబిలిటీని అయితే డెవలప్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే నేను కూడా ఒక స్పెషలిస్టే, నువ్వు కానీ నాతో జాయిన్ అవుతాయి నేను ఇంకా ఫాస్ట్ గా నీ నెన్ ఎబిలిటీస్ అయితే అన్లాక్ చేస్తాను. అండ్ ఇంతకు మించి నేనేం చెప్పలేను. అండ్ ఇంకా నువ్వు మాతో జాయిన్ అయ్యేటప్పుడు నీ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని తెలుసుకోవడానికి ఎస్ కార్డ్ అయితే పిక్ చేసుకోవాలి, సరేనా అని చెప్పి కార్డ్స్ అయితే షఫల్ చేపిస్తుంది. ఇంకా బోర్క్సన్ అయితే నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత బెటర్, ఈవెన్ ఈ గేమ్ ని కూడా తొందరగా ఫినిష్ చేసేయాలి అని అనుకొని ఒక కార్డ్ అయితే పిక్ చేసి తిప్పుతుంది. అండ్ అది ఎస్ కార్డ్. దాన్ని చూసి మొరనా అయితే పాపం బాధపడుతుంది. ఈవెన్ మిగతా వాళ్ళు కూడా బాగా డిసప్పాయింటెడ్ అయింటారు. కానీ ఆబ్వియస్లీ వాళ్ళు ఎటువంటి ప్లాన్ లేకోకుండా ఇంత అయితే చేయరు కదా. ఓకే ఎనీవేస్ ఇంకా మొరనా అయితే ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బోర్క్సన్ దగ్గర ఉండే కార్డ్స్ లో డేంజరస్ ఎక్స్ అండ్ నో కార్డ్ అంటే లైక్ హెయిలీ వాళ్ళతో జాయిన్ అవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే కాసేపటికే ఆర్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ లో బోర్క్సన్ అయితే చంపేయచ్చు. ఎందుకంటే హెయిలీ వాళ్ళ సీక్రెట్స్ మొత్తం బోర్క్సన్ కి తెలుసు కాబట్టి. అండ్ ఇంకా ఎక్స్ కార్డ్ విషయానికి వస్తే అసలు ఈ గేమే జరగలేదు అన్నట్లుగా ఉంటుంది కాబట్టి బోర్క్సన్ ని తప్ప ప్రపంచంలో ఉండే మిగతా వాళ్ళందరినీ చంపేస్తారు. ఐ మీన్ ఇంక్లూడింగ్ బోర్క్సన్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. సో ఇంకా ఇదే థర్డ్ ట్రాప్ కూడా బోర్క్సన్ కి ఎస్ చెప్పడం తప్ప వేరే చాయిసే లేదు. అండ్ ఇంకా ఎక్స్ కార్డ్ ని పిక్ చేసుకుంటే ఈవెన్ బోర్క్సన్ మెమరీని కూడా ఎరేస్ చేయడానికి అస్సలు ట్రై చేయాలి. అండ్ తనతో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ పాసిబుల్ అయితే అస్సలు కాంటాక్ట్ లోకి కూడా. అండ్ ఇంకా బోర్క్సన్ ఫ్రెండ్స్ ని కూడా ఎప్పుడు చంపుతారంటే చివరిగా, ఐ మీన్ లాస్ట్ మిగతా వాళ్ళందరినీ వేసేసిన తర్వాత. అండ్ అందుకు గాను బోర్క్సన్ అయితే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి వస్తుంది. అండ్ మొరనా గ్యారంటీగా ఈ రూల్స్ అన్నిటిని ఫాలో అయ్యే తీరాలి, ఎందుకంటే నెన్ కండిషన్స్ గురించి తెలుసు కదా. ఇన్ కేస్ ఏవైనా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళ పవర్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ కండిషన్ లో ఈ కార్డ్ గేమ్ ద్వారానే మొరనా అయితే జనాల్ని రిక్రూట్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ గేమ్ లో లాస్ట్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓకే ఎనీవేస్ ఇంకా నెక్స్ట్ మొరనా టర్న్. ఇంకా బోర్క్సన్ అయితే ఒక కార్డ్ ని పిక్ చేసుకొని తిప్పుతుంది. అండ్ అది యాక్చువల్లీ ఎక్స్ కార్డ్. సో బోర్క్సన్ దగ్గర ఇంకా మిగిలిండేది ఒకటి నో కార్డ్, ఇంకోటి రిటర్న్ కార్డ్. సో ఓకే ఎనీవేస్ ఇంకా అదే టైం కనే స్పెషల్ మార్షల్ లా అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ అది ఎందుకని తెలుసుకోవడానికి హయాటస్ బాబాయ్ తిరిగి రావాలి. సో జోక్స్ అపార్ట్ నెక్స్ట్ ఏం జరిగిందంటే సో స్పెషల్ మార్షల్ లా గురించి అనౌన్స్మెంట్ వస్తుంది కదా, దాంతో పాటు టైర్ 5 లో ఉండే ప్యాసెంజర్స్, మిలిటరీ, పోలీస్ అండ్ వాళ్ళ బాసెస్ చెప్పే ఆర్డర్స్ ని ఫాలో అవ్వాలి. సో టైర్ 5 పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఈవెన్ టైర్ 4 కూడా సేమే. టైర్ 3 కి అండ్ 4 కి ఉండే ప్యాసేజ్ వే ని మాత్రం బ్లాక్ చేస్తుంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ టైర్ 3 లో ఉండే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు అందరూ దగ్గరలో ఉండే గోడ దగ్గరికి వెళ్ళి నీల్ డౌన్ చేయాలి. ఆబ్వియస్లీ వాళ్ళ చేతులు కూడా పైకెత్తాలి. రాయల్ ఆర్మీ వాళ్ళ నుంచి ఆర్డర్స్ వచ్చేదాకా వాళ్ళు అసలు కదలకూడదు. అండ్ ఇన్ కేస్ ఈ రూల్స్ ని గానీ పాటించకపోతే వాళ్ళని షూట్ చేస్తారు. అంటే మోస్ట్లీ లైక్ ఎవరెవరైతే అనుమానంగా కనిపిస్తుంటారో, ఎవరెవరి దగ్గర అయితే వెపన్స్ ఉంటాయో వాళ్ళని. ఇంకా ఈ అనౌన్స్మెంట్ విని బోత్ బోర్క్సన్ అండ్ మొరనా అయితే టెన్షన్ ఫీల్ అవుతారు. ఆ అనౌన్స్మెంట్ కూడా ఎలా చేస్తారంటే అప్పర్ టైర్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని లోయర్ టైర్స్ కి ఇవ్వరు. అంటే టైర్ 3 లో నీల్ డౌన్ చేయమని చెప్పారు కదా, ఇన్ఫర్మేషన్ ని టైర్ 4 అండ్ టైర్ 5 వాళ్ళకి ఇవ్వరు. అంటే గ్యారంటీగా ఈ హెయిలీ వాళ్ళ హైడౌట్ గ్యారంటీగా టైర్ 3 పైన ఉండే టైర్స్ లోనే ఉండాలి. సో ఓకే ఎనీవేస్ ఇంకా అనౌన్స్మెంట్ అలానే కంటిన్యూ అవుతుంది. టైర్ 2 లో ఉండే సిటిజన్స్ అంతా మీ రూమ్స్ లోపలికి వెళ్ళిపోండి, అంటే చేతిలో దెన్ని ఉంచుకోకండి. అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాకా మీ డోర్స్ ని ఓపెన్ చేసి ఒక చైర్ పైన కూర్చొని చేతుల్ని టేబుల్ పైన పెట్టుకోండి
రెండు చేతుల్ని పైకెత్తుకోండి అనౌన్స్ చేస్తారు. ఇంకా నేను డీల్ కార్డ్ ని పిక్ చేసుకుంటున్నా అని బోర్క్సన్ చెప్తుంది. సో ఇది విని మొరన నవ్వుతూ ఇదంతా విన్నా గానీ నువ్వు ఇంత కామ్ గా ఉన్నావా, సర్లే పోనీ ఈ గేమ్ అయితే కంటిన్యూ చేద్దామని అంటుంది. సో బోర్క్సన్ ఈ అనౌన్స్మెంట్ ని విన్నా గానీ మొరన ఇంత కామ్ గా ఉందంటే గ్యారంటీగా రాయల్ ఆర్మీ వాళ్ళు ఆర్ మిలిటరీ వాళ్ళు ఈ హైడౌట్ ని కనిపెట్టలేరన్న ధైర్యంతో ఉంది. అండ్ ఈ గేమ్ ఇలానే కంటిన్యూ అయితే ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా ఆబ్వియస్లీ దాని గురించి ఆర్గ్యూ చేయలేదు. కానీ ఇన్ కేస్ రాయల్ ఆర్మీ వాళ్ళు మధ్యలో వచ్చి ఈ హెయిలీ వాళ్ళని పట్టుకోవచ్చు ఆర్ అందరినీ చంపేయచ్చు, ఇంక్లూడింగ్ బోర్క్సన్ ని కూడా ఆర్ కస్టడీలోకి తీసుకొని టార్చర్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని రాబట్టుకోవచ్చు. ఎందుకంటే బోర్క్సన్ కూడా హెయిలీ వాళ్ళలో ఒక్కరోని వాళ్ళు నమ్మొచ్చు కాబట్టి. ఓకే ఎనీవేస్ ఇంకా ఈ గేమ్ నుంచి పీస్ఫుల్ గా తను బయటపడాలంటే ఎక్స్ కార్డ్ చివరిగా మిగలాలి. అది పక్కన పెట్టేశారు కాబట్టి తిను డీల్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మొరనా చేసిన రిక్వెస్ట్ ని బోర్క్సన్ గానీ ఫుల్ఫిల్ చేస్తే ఎక్స్ కార్డ్ ని తిరిగి తీసుకోవచ్చు కాబట్టి. ఇంకా మొరనా అయితే రిక్వెస్ట్ చేస్తుంది అదేంటంటే మౌత్ టు మౌత్ డీప్ కిస్. అండ్ అది కూడా మొరనా సాటిస్ఫై అయ్యేదాకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే తెలుసు కదా తన ఎబిలిటీ వాళ్ళ ఫాలోవర్స్ కి ఇవ్వాలంటే అలా చేయాల్సింది. దాంతో పాటు హెయిలీ వాళ్ళతో జాయిన్ అవ్వాలంటే ఇంకా రెండు కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి ఈ నెగోషియేషన్ గేమ్ లో చివరికి ఎస్ కార్డే రావాలి. ఇంకా ఫైనల్ రూల్ ఏంటంటే మొరనా ఆర్ వాళ్ళ టీమ్ లో ఎవరన్నా ఒక మర్డర్ చేసేటప్పుడు బోర్క్సన్ అయితే అక్కడ ఉండాలి. అండ్ ఈ 3 కండిషన్స్ కంటూ ఆర్డర్ లేదులే కానీ మూడుని ఫుల్ఫిల్ చేస్తేనే హెయిలీ గ్యాంగ్ లో ఒకరు అవ్వగలుగుతారు. ఓకే ఎనీవేస్ ఇంకా అనౌన్స్మెంట్ అలానే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ టైర్ 1 వాళ్ళ గురించి కూడా ఇక్కడ చెప్తారు. లైక్ ఇప్పుడు మిలిటరీ ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది, అప్పటిదాకా మీరు మీ రూమ్స్ కి వెళ్ళిపోండి. ఆ తర్వాత కావాలంటే మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ని చేసుకోవచ్చు. అండ్ దీని విని బోర్క్సన్ అయితే షాక్ అయిపోతుంది. లైక్ ఇందాక చెప్పినట్లుగానే లోవర్ టైర్స్ కంటూ హైయర్ టైర్స్ లో జరిగేదాన్ని లోవర్ టైర్స్ వాళ్ళకి టెలికాస్ట్ చేయరు. సో మరి బోర్క్సన్ ని టైర్ 3 నుంచి కిడ్నాప్ చేసి టైర్ 1 కి తీసుకొచ్చారా ఆర్ ప్రతి టైర్ లో జరిగే అనౌన్స్మెంట్ ని వీళ్ళు వింటున్నారా? లైక్ సెకండ్ ట్రాకర్ గానే మొరనా ఫేక్ చేసినప్పుడు ఇదంతా చేయడం పెద్ద విషయం. సో అలాగని అయితే వాళ్ళు ఏ టైర్ లో అయినా ఉండిండొచ్చు. అండ్ ఇక్కడ నుంచి సేఫ్ గా బోర్క్సన్ బయటపడాలంటే ఎక్స్ కార్డే ముఖ్యం. సో అందుకే బోర్క్సన్ అయితే కిస్ కి ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కిస్ చేసుకున్న తర్వాత మొరనా అయితే బోర్క్సన్ ఫస్ట్ కిస్ చెడదొబ్బినందుకు సారీ చెప్తుంది. అండ్ ఆ విషయం తనకెలా తెలుసు అస్సలు చెప్పదులేండి. సో ఓకే ఎనీవేస్ ఇంకా వాళ్ళైతే ఎక్స్ కార్డ్ ని ఇస్తారు. అండ్ బోర్క్సన్ కి అయితే వీళ్ళిద్దరు కిస్ చేసుకునే టైం ఆ 2 కార్డ్స్ హెయిలీ మెంబర్స్ మార్చేస్తుంటారేమో డౌట్ వచ్చి 2 కార్డ్స్ ని చెక్ చేయాలి అని అంటుంది. అండ్ ఇంకా మొరనా అయితే నేను అసలు చీటింగ్ చేయను అని చెప్పాను కదా అని వాదిస్తుంది. కానీ బోర్క్సన్ అయితే ఒప్పుకోదు. నువ్వు చీటింగ్ చేయలేదంటే కార్డ్స్ చూస్తే నీకేంటి నొప్పి అని అంటుంది. సో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక కామెడీ సీన్ జరుగుతుంది అనుకోండి. లైక్ మీ పార్ట్నర్ గిల్టీ కాదని చెప్పి తన సెల్ ఫోన్ ని చెక్ చేస్తే ఎలా ఉంటుందో ప్రైవసీని లాక్కున్నట్లుంటుంది కదా. సో దాన్ని రెఫర్ చేస్తుంది. దానికి బోర్క్సన్ అలా జరిగినా పర్లేదు అని చెప్పి కార్డ్స్ అయితే ఫ్లిప్ చేస్తుంది. అండ్ ఆ 2 కార్డ్స్ యాక్చువల్లీ రిటర్న్ అండ్ నో కార్డ్స్. సో ఇంకా తర్వాత యాజ్ యూజువల్ షఫ్లింగ్ జరుగుతుంది. అండ్ మొరనా టర్న్ లో బోర్క్సన్ అయితే ఒక కార్డ్ ని పిక్ చేసి దాన్ని తిప్పుతుంది. అండ్ అది యాక్చువల్లీ ఎక్స్ కార్డ్. సో ఇంకా నెక్స్ట్ బోర్క్సన్ టర్న్. అండ్ ఇన్ కేస్ బోర్క్సన్ కి కానీ జస్ట్ ఒకటే క్వశ్చన్ ఉంటే దానికి డైరెక్ట్ గా క్యూబీ కార్డ్ ని పిక్ చేయొచ్చు. అండ్ క్యూఏ కార్డ్ ని పిక్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు కానీ దానికి జస్ట్ ఎస్ ఆర్ నో ఆన్సర్ మాత్రమే ఉంటుంది. సో రిస్క్ తెలిసి కూడా బోర్క్సన్ అయితే క్యూఏ కార్డ్ ని పిక్ చేసుకుని ఈ హైడౌట్ టైర్ 5 టైర్ 4 లో ఉందా, 3 లో ఉందా, 2 లో ఉందా, 1 లో ఉందా అని సపరేట్ క్వశ్చన్స్ అడుగుతుంది. కానీ మొరనా అయితే నో అని ఆన్సర్ చెప్తుంది. ఇంకా బోర్క్సన్ అయితే అసలు ఏం అర్థం కాదు. ఇంతకీ మనం బ్లాక్ వెల్ షిప్ లోనే ఉన్నామా అని అడుగుతుంది. దానికి మొరనా అయితే అవును అంటుంది. ఇంకా తర్వాత బోర్క్సన్ అయితే ఈ హైడౌట్ ని నెన్నెబిలిటీతో చేశారా అని అడిగేసరికి మొరనా అయితే ఎస్ అండ్ నో అని అంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళకి ఏదో పెద్ద సౌండ్ అయితే వస్తుంది. ఇంకా బోర్క్సన్ తర్వాత అంటే ఈ హైడౌట్ టైర్ 2 అండ్ టైర్ 3 కి మధ్య ఉంది కదా అని అడిగేసరికి మొరనా అయితే హా అవును అని ఉంటుంది. ఇందాక వచ్చిండే సౌండ్ ఏంటంటే టైర్ 2 అండ్ టైర్ 3 కి కనెక్ట్ అయి ఉండే సెంట్రల్ గేటే. సో అందువల్ల హైడౌట్ దాని చుట్టుపక్కలే ఉండాలి. అంటే మోస్ట్లీ షిప్ ని కట్టే కంటే ముందే వీళ్ళు ఇదంతా ప్లాన్ చేసి ఉండాలి. సో ఓకే ఇంకా నెక్స్ట్ బోర్క్సన్ అయితే ఈ హైడౌట్ కి నార్మల్ పీపుల్ రాగలరా అని అడుగుతుంది. దానికి మొరనా అయితే ఎస్ అండ్ నో అని చెప్తుంది. ఇంకా తర్వాత మల్టిపుల్ ఎంట్రన్స్ ఉన్నాయి అని అడిగిన క్వశ్చన్ కి అయితే ఎస్ అంటుంది. అండ్ ఇంకా ఓకే నెక్స్ట్ సమ్మరీగా చెప్పేసి ఇంకా ప్రతిసారి బోర్క్సన్ ఈ క్వశ్చన్ అడిగింది దానికి మొరనా ఎస్ ఆర్ నో అంటే మీకు చిరాకేస్తుంది నాకు చిరాకేస్తుంది కాబట్టి. అండ్ ఈ హైడౌట్ కి చేరుకోవడానికి 5 ఎంట్రన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అండ్ ఈవెన్ టోటల్ గా హెయిలీ వాళ్ళు ఇంక్లూడింగ్ మొరనా 21 మంది ఉన్నారని తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని వాడుకొని బోర్క్సన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని మొరనా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అని అనుకోని చివరికి ఎక్స్ కార్డ్ గానీ మిగిలితే నేను ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ఏదైతే గ్యాదర్ చేసానో దాన్ని మర్చిపోతాను అంటే నువ్వు నీ ప్రామిస్ ని కూడా అలాగే నిలబెట్టుకుంటావు కదా అని అడుగుతుంది. దానికి మొరనా హా అవును అని అంటుంది. కానీ ఇన్ కేస్ గానీ నో కార్డ్ మిగిలితే బోర్క్సన్ చనిపోతుంది. అండ్ ఇంకా హెయిలీ వాళ్ళలో మొరనా ఒక్కతే స్పెషలిస్ట్ అండ్ తనకి మిగతా అందరి మిగతా 20 మంది ఎబిలిటీస్ అయితే తెలీదు అని అంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బోర్క్సన్ అయితే నేను కాకిని వీలైనంత వరకు చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను, కనీసం అప్పుడైనా నువ్వు నీ గోల్ ని చేంజ్ చేసుకుంటావా అని అడుగుతుంది. కానీ మొరనా అయితే నో అంటుంది. ఇంకా బోర్క్సన్ ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు నీ గోల్ ని చేంజ్ చేసుకోవా అని అడుగుతుంది. దానికి మొరనా లేదు అని అంటుంది. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ని బోర్క్సన్ తిప్పి అడుగుతుంది. కానీ మొరనా మాత్రం నో అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా చేంజ్ చేసుకోను అని పట్టుదలతో చెప్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది కాకిని మాత్రం అస్సలు మొరనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని. అండ్ ఇంకా ఫైనల్ షఫల్ జరుగుతుంది. బోర్క్సన్ పాపం
డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. ఇంకా లాస్ట్ కి ఆలోచించి ఒక కార్డ్ ని సెలెక్ట్ చేసుకుని ముందుకి తోస్తుంది. అండ్ ఇంకా అప్పుడే ఓంకార్ అన్నయ్య 1 సెకండ్ అని. సో ఓకే ఎనీవేస్ ఇంకా వాళ్ళు 3-2-0 లెక్క పెట్టేసి ఇద్దరం ఒకేసారి రెండు కార్డ్స్ ని ఓపెన్ చేద్దామని డిసైడ్ అయ్యి లెక్క పెట్టేసి ఇమీడియట్ గా ఓపెన్ చేస్తారు. బోర్క్సన్ కి అయితే రిటర్న్ కార్డ్ వస్తుంది. సో మొరనా అయితే కంగ్రాచులేట్ చేసి రెస్పాన్స్ ని ఒక కార్డ్ ద్వారా తెలుపు, అక్కడితో గేమ్ ఎండ్ అయిపోతుంది అని అంటుంది. ఎక్సైట్మెంట్ లో బోర్క్సన్ అయితే రిటర్న్ కార్డ్ నీట్ గా పిసికేసి ఉంటుంది. సో మొరనా అయితే నువ్వేమి పెద్దగా పట్టించుకోవద్దులే, ఎలాగో ప్రతిసారి కొత్త కొత్త కార్డ్స్ ని యూజ్ చేస్తున్నాము అని చెప్తుంది. ఇంకా బోర్క్సన్ పిక్ చేసిన కార్డ్ ని చూసి మొరనా అయితే అంటే అది మిస్టేక్ కాదు కదా అని అడుగుతుంది. అండ్ బోర్క్సన్ అయితే లేదు అది మిస్టేక్ కాదు అని చెప్తుంది. అంటే యాక్చువల్లీ బోర్క్సన్ చూస్ చేసిండే కార్డ్ ఎస్ కార్డ్. అండ్ ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మొరనా మళ్ళీ అడుగుతుంది. బోర్క్సన్ అయితే ఎస్ అని చెప్తుంది కానీ మనసులో అయితే లేదు లేదు ఇది కాదు నేను చేయాలనుకుంది, నేను అనుకున్న దానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా జరిగింది అని అనుకుంటుంది. అంటే లైక్ ఏదైనా మ్యానిపులేషన్ గ్యారంటీగా అయి ఉండొచ్చు. సో ఇంకా మొరనా అయితే నువ్వు మోసం చేసావు కదా, అది కూడా ఎప్పుడు చేసి ఉండొచ్చు అంటే ఆ డీల్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు 2 కార్డ్స్ ని చెక్ చేసావు కదా, ఐ మీన్ నో అండ్ ఆర్ కార్డ్స్. సో ఆ టైంలోనే నువ్వు స్లైట్ గా రిటర్న్ కార్డ్ ని ఫోల్డ్ చేసావు, అందుకే నువ్వు రిటర్న్ కార్డ్ అయితే లాస్ట్ కి పిక్ చేసుకున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు గానీ గేమ్ లో చీటింగ్ చేస్తే నా నెన్ యాక్టివేట్ అయిపోయి మ్యానిపులేషన్ ఎబిలిటీ అయితే ఆటోమేటిక్ గా ట్రిగర్. సో దాని వల్ల నీకు ఎస్ ఆర్ నో మాత్రమే పిక్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ నో పిక్ చేసుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎస్ నే పిక్ చేసుకున్నావు. అందుకే నేను నీతి నిజాయితీతో ఆడుతున్నప్పుడు నువ్వు కూడా అలానే చేసి ఉండాల్సింది. సో ఇప్పుడు నువ్వు ఎస్ చూస్ చేసుకున్నావు కాబట్టి మా టీమ్ లో జాయిన్ అవుతున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది అని అంటుంది. దానికి బోర్క్సన్ కూడా అవును జాయిన్ అవడానికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. దానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా క్లాప్స్ కొడతారు. ఇంకా బోర్క్సన్ బాడీలో సడన్ గా ఒక వియర్డ్ సెన్సేషన్ అయితే ఫీల్ అయ్యి కింద కూర్చుండిపోతుంది. పాపం ఇన్ కేస్ నేను గానీ చీటింగ్ చేస్తే ఏమైతుందో అని అడగాల్సింది. అప్పుడు మొరనా గ్యారంటీగా చెప్పిండు. సో ఓకే ఎనీవేస్ ఇంకా మొరనా అయితే నువ్వు మా టీమ్ లో ఒక మెంబర్ అయిపోయావు కాబట్టి నిన్ను నీకు క్లోజ్ గా ఉండే వాళ్ళని అస్సలు టార్గెట్ చేయాలి. అంటే నా ఎబిలిటీ ఒక మొబైల్ యాప్ లాంటిది. అంటే నేను దానికి ఓనర్ లాగా మీరు చేసే ప్రతి యాక్టివిటీని నేను గమనించగలను. ఈవెన్ మీరు ఎక్కడున్నారు, మీ ఎబిలిటీ స్టాట్స్ ఏంటి, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఇలా ప్రతిదీ. అంటే మీరు ఆ యాప్ ని అస్సలు డిలీట్ చేయలేరు. ఈ గేమ్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందంటే ఐదర్ ఫోన్ అన్న బ్రేక్ అవ్వాలి లేదా అడ్మిన్ అన్న రిమూవ్ అవ్వాలి ఆర్ ఈవెన్ గేమ్ అన్న క్లియర్ అవ్వాలి. అండ్ నన్ను మోసం చేయడాలు ఇవేవి కుదరదు. అంటే నేను లేనప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నా నేను వినగలను. అంటే నువ్వు ఇప్పుడు లెవెల్ 0లో ఉన్నావు. అంటే నువ్వు ఇంకొక ఫైనల్ కండిషన్ ని క్లియర్ చేయాలి, అదే డైలీ వాళ్ళు మర్డర్ చేసేటప్పుడు నువ్వు కల్లారా చూడాలి అని అంటుంది. అండ్ దాంతో పాటు తన ఎబిలిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా చివరికి నువ్వు లెవెలప్ అవుతావో లేదో నీ ఇష్టము, నువ్వు కావాలంటే ఇక్కడన్నా ఉండొచ్చు లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళొచ్చు. కానీ ఇన్ కేస్ నీకంటే బెటర్ స్పెషలిస్ట్ ని కానీ కనిపెడితే అలాంటి టైంలో నీలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు, ఐ మీన్ లైక్ చంపేస్తారు అన్నట్లుగా చెప్తుంది. ఇంకా బోర్క్సన్ అయితే ఇదంతా అర్థం చేసుకొని నేను కానీ వీళ్ళతో ఫైట్ బ్యాక్ చేయాలంటే నాకు పవర్ కావాలి అని అనుకొని నేను నా టీం దగ్గరికి వెళ్తాను అని అంటుంది. ఇంకా మొరనా అయితే మేము కూడా నీ టీమే అని మర్చిపోవద్దు అని ఉంటుంది. ఇంకా బోర్క్సన్ అయితే నేను తిరిగి వెళ్ళడానికి దారి చూపించండి అండ్ అలాగే మిగతా మెంబర్స్ గురించి కూడా డీటెయిల్స్ మొత్తం చెప్పండి, నేను ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అని అంటుంది. ఇంకోవైపు మార్షల్ లా ఉండడం వల్ల సోల్జర్స్ అంతా కంట్రోల్లోకి తీసుకొని ఉంటారు. సో ఇంకా వాళ్ళు టైర్ 3లో ఉన్నప్పుడే వాళ్ళకి ఒక ఎస్కేస్ దొరుకుతుంది. అదేంటంటే హైలీ వాళ్ళ హైడౌట్ లోకి 3 సోల్జర్స్ అయితే వెళ్ళుంటారు కానీ ఎవరు తిరిగిరారు. సో దానిపైన కూడా కన్నేసి ఉంచాలి అంటే దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళు అనుకుంటారు అండి వాళ్ళు ట్రాప్ డోర్ ని కూడా కనిపెట్టేస్తారు. అంటే ఈ హైడౌట్ గురించి వెళ్ళి బెంజమిన్ కి చెప్తారు. కానీ బెంజమిన్ అయితే ఈ మాఫియా వాళ్ళ గురించి పట్టించుకునే పొజిషన్ లో లేడు. థర్డ్ స్క్వాడ్ వాళ్ళని దీని గురించి డీల్ చేయమని అంటాడు. ఇంకా తనకంటూ ఆబ్వియస్లీ సపరేట్ ప్లాన్స్ ఉంటాయి కదా, లైక్ ఏ ప్రిన్స్ అయితే తనకి ప్రమాదకరంగా మారింటారో వాళ్ళతో డీల్ చేద్దాం అనుకుంటాడు. సో అందుకని ఫస్ట్ వెళ్ళి జాంగ్లీ అండ్ లుజరస్ ని కనిపెడదాము, ఆ తర్వాత కలిసింటే మిగతా ప్రిన్సెస్ తో డీల్ చేయొచ్చు. అంటే జాంగ్లీ ఎటు వెళ్ళుండొచ్చో వాళ్ళకి తెలుసు కానీ అతన్ని పట్టుకోలేకపోతారు. ఎందుకంటే జాంగ్లీ మోస్ట్లీ ఆ మాఫియా ఫ్యామిలీ వాళ్ళతో ఉండిండొచ్చు. ఈవెన్ లుజరస్ కూడా సేమ్ అలానే మాఫియా ఫ్యామిలీ వాళ్ళతో ఉండిండొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బెంజమిన్ ఆ TSK-17 వెపన్ ఉంది కదా దాంతో ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. సో అందువల్ల అంత సీరియస్ గా ఉన్నాడు. ఈవెన్ అందుకనే ప్రిన్సెస్ అందరినీ తొందరగా చంపేయాలి, లేదంటే వాళ్ళు ఈ వార్ నుంచి విత్డ్రా ఆర్ నాకు సరెండర్ అయిపోతేనే బెటర్. ఎందుకంటే ఈవెన్ ఇన్ కేస్ నేను చనిపోయినా గానీ నా పిల్లలు సింహాసనాన్ని అధిష్ఠించచ్చు కాబట్టి. అంటే లైక్ ఇందాక ఫెస్టివల్ గురించి చెప్పావు కదా, అలాంటి టైంలో ఏమైనా పిల్లలు పుట్టిండొచ్చేమో జస్ట్ థాట్. సో ఓకే ఎనీవేస్ ఇంకా 4 ప్రిన్సెస్ మాత్రమే మిగిలి ఉన్నారు. అండ్ ఈవెన్ నా ఫాదర్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. అండ్ ఇదంతా చేయడానికి నాకు జస్ట్ 9.5 hours టైం మాత్రమే ఉంది. అండ్ అప్పట్లోగా అందరినీ కంట్రోల్ చేయాలి. సో అందుకే ఫస్ట్ గవర్నమెంట్ ని కంట్రోల్ తీసుకోవాలి, లైక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇంటెలిజెన్స్ టీమ్, ఇంకా ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో ఓకే ఎనీవేస్ ఇంకా కౌబాయ్ అయితే బెంజమిన్ దగ్గరికి వచ్చి స్పెషల్ మార్షల్ లాని ఎందుకు డిక్లేర్ చేశారో అని అడుగుతాడు. దానికి బెంజరెండైచ్ అండ్ హల్కన్బర్గ్ కలిసి ఓ టెర్రరిస్ట్ అటాక్ చేద్దాం అనుకున్నారు. సో అందుకని డెవలప్మెంట్ లో ఉండే బయో వెపన్ ని యూస్ చేద్దాం అనుకున్నారు. సో అందువల్ల సస్పెక్ట్స్ ని అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండే ప్రతి ఒక్కరిని కనిపెట్టి ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాము. అందువల్ల ప్రిన్సెస్ అందరినీ సేఫ్టీ కోసం అని ఒక చోట చేర్చి ఎవరికి తెలియకోకుండా ఉంచాము. అందువల్ల ఈ పవర్ షిఫ్ట్ కూడా జరుగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. అంటే దీనికి గాను మీరు ముగ్గురు వీక్నెస్ గా ఉండాలి. అదే కాకుండా ఈవెన్ హాస్పిటల్స్ ని కూడా సీల్ చేస్తాము. అంటే లైక్ మోస్ట్లీ స్ప్రెడబుల్ డిసీజ్ లాగా కన్విన్స్ చేస్తాను అంటాడు. కానీ మనలాగే ఈవెన్ కౌబాయ్ కూడా నమ్మడు. తను చెప్పే దాంట్లో జస్ట్ సగం మాత్రమే నిజం ఉందని అనుకుంటాడు. ఇంకా బోటో బాయ్ అయితే బెంజమిన్ దగ్గరికి వచ్చి నువ్వు కూడా బాగా ఉన్నట్లు కనిపించట్లేదే అని అంటాడు. దానికి బెంజమిన్ నేను సూపర్ గా ఉన్నాను అని అంటాడు. కానీ కైజర్ మాత్రం మోస్ట్లీ బెంజమిన్ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉండాలి, అందుకే ఇంత ఓవర్ రియాక్ట్
అవుతున్నాడు. నాకు తెలిసి హల్కన్ లానే ఇతను కూడా అవుతాయి. మోస్ట్లీ ఇతనికి 24 అవర్స్ పాటు టైం ఉందంట. అండ్ ఎలాగైనా మిగతా ప్రిన్సెస్ అంతా ఈ వన్ డే మాత్రం సర్వైవ్ అయితే చాలు, తర్వాత కనీసం బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇలా బెంజమిన్ స్పెషల్ మార్షల్ లాని డిక్లేర్ చేస్తాడన్నట్లుగా కైజర్ చైనర్ కి చెప్పి కొన్ని ప్రిపరేషన్స్ చేయమని చెప్పింటాడు కదా, సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా స్పెషల్ మార్షల్ లాని డిక్లేర్ చేసి 40 మినిట్స్ అయింది. సో చూద్దాం మరి నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో. ఎలాగో ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలనుకుంటా, ఎందుకంటే హైయాటస్ లో ఉంది కదా. సో మరి నెక్స్ట్ చాప్టర్స్ ఎప్పుడు వస్తాయి ఏమో, నేను కూడా వెయిటింగ్. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.